కీర్తనలు 103వ అధ్యాయము మొదటి వచనము మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఇది అత్యంత తరచుగా మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనకు కావలసిన అవసరతల కొరకే ఆలోచన చేస్తాం. మనకు దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో దానిని ఆలోచన చేస్తాం, కానీ ఆల్రెడీ ఏమి చేశాడో ఆలోచన చెయ్యం. అది మానవ స్వభావం. ఒక పేపర్ తీసుకొని దాని మీద ఒక చిన్న చుక్క పెట్టి, నీకేం కనపడుతుంది అంటే చుక్క కనపడుతుంది అంటాం, కానీ మిగిలిందంతా ఉన్న తెల్లది కనపడదు, ఉన్న చుక్క మాత్రమే కనపడేది, తెల్లది కనపడదు. ఏది ఎక్కువ ఉంది? తెల్లగా ఉన్న పార్ట్ ఎక్కువ ఉందా, చుక్క ఎక్కువ ఉందా? తెల్లగున్నదే ఎక్కువ ఉంది, కానీ మనకన్నా దేని మీద పడుతుంది? ఆ చిన్న చుక్క మీద పడింది. సో దేవుని దగ్గర కూడా దేవుడు మనకి ఎన్నో చేశాడు, వాటి మీదకి మన మనసు వెళ్ళదు. ఏమి చేయలేదు, ఏం అవ్వలేదు, దాని మీదకే మన మనస్సు వెళ్తుంది. అది శరీర స్వభావం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు ఏమిటి అని అంటే, దేవుడు ఏమి చెయ్యాలి అని అడుగుతున్నామో దానికంటే ముందు ఏమి చేసినాడో జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత ఏమి చేయాలో దాన్ని జ్ఞాపకం చేసుకోవడము మంచిది. అది ఆత్మ సంబంధమైన మనస్సు. ఎందుకని ముందు మనము దేవుడు ఏమి చేయాలి మన జీవితంలో, ఏ అవసరత ఉన్నది, ఏ కొరత ఉన్నది, ఏ సమస్య ఉన్నది, దాని కొరకు మనము ప్రార్థించక మునుపు ఏమి చేసినాడో ముందు ఎందుకు ఆలోచన చేయాలి అని అంటే, ఆ విధముగా చేయటం వలన మొదటిది కృతజ్ఞతా హృదయాన్ని దేవునికి మనం కనపరుస్తాము. రెండవది, దేవుడు ఎంత గొప్పవాడో, ఎన్ని కార్యాలు చేయగలడో, ఎన్ని చేసినాడో అది మనకి ఇంకొకసారి రిమైండ్ అవుతుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమి చేయగలడో విశ్వాసము మనలో పెరుగుతుంది. దేవుని మీద ఆ విశ్వాసము పెరుగుతుంది, ఆయన్ను ఘనపరుస్తాం, కృతజ్ఞతా భావము కలుగుతుంది. ఆ కృతజ్ఞతా భావముతో మనము దేవుని సన్నిధిలో మిగిలిన విషయాలను మనము మాట్లాడాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 6వ వచనం మనం చూసినట్లయితే, దీనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హౌ can a person who is in struggling, who is in need, who is suffering, can pray with thanksgiving? సమస్యలో, బాధలో, కన్నీరులో, వేదనలో, కట్లలో ఉన్నటువంటి వ్యక్తి కృతజ్ఞతతో ఎలా విన్నవించుకోగలుగుతాడు? సాధ్యమా? ఎప్పుడు సాధ్యం అంటే, విన్నవించక మునుపు మన సమస్యను, మన యొక్క పరిస్థితులను దేవుని దగ్గర విన్నవించుకోక మునుపు ఆల్రెడీ చేసిన విషయాలను గూర్చి, ఆల్రెడీ ఆయన ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో, ఆయన మేలులను గూర్చి ఆయన స్తుతించటము, సన్నతించటము, జ్ఞాపకము చేసుకోవడం వలన హృదయము విశ్వాసముతో నింపబడుతుంది, హృదయము కృతజ్ఞతతో నింపబడుతుంది. కృతజ్ఞత విశ్వాసము కలిగిన హృదయములో నుండి వచ్చిన ప్రార్థనలు చాలా బలమైనదిగా ఉంటుంది, గొప్ప కార్యాలను దేవుని యొద్ద నుండి చూసేదిగా ఉంటుంది.
కృతజ్ఞత, విశ్వాసము. when they are joined together. దీంతో పాటు ఇంకొకటి కావాలి మన ప్రార్థన బలంగా ఉండాలంటే. ఏంటది? నీతిమంతుని ప్రార్థన బహుబలము కలదై ఉంటుంది. సో మనము నీతిమంతులమా? కాదు. కానీ మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి శుద్ధుడుగా చేసి నీతిమంతులుగా చేస్తున్నాడు. దుర్నీతిని కడిగి నీతిని చేస్తున్నాడు. దుర్నీతి పోతే ఏమవుతుంది? నీతి వస్తుంది. సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి శుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేస్తాడు. ఆయన రక్తము చేత కడగబడి యేసయ్య చేత నీతిమంతులుగా తీర్చబడిన హృదయము, కడగబడిన హృదయము, కృతజ్ఞత హృదయము, విశ్వాసపు హృదయము, ఈ మూడు కలిస్తే బలమైనటువంటి శక్తి అక్కడ అవుతుంది. ఈ మూడిటితో పాటు ఇంకొకటి యాడ్ అవ్వాలి. ఏంటిది అది? ఏం యాడ్ అవ్వాలి? మనకి యుక్తముగా ప్రార్థన ఎలాగూ చేయవలనో తెలియదు, కానీ ఆత్మ తనంతట తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలో నుండి ప్రార్థన చేయను. ఇంకోటి ఏం కావాలి? పరిశుద్ధాత్మాభిషేకము. దిస్ ద 4 ingredients. బాంబు తయారు చేస్తారు, తెలుసు కదా? బాంబులు ఎవరైనా తయారు చేశారా ఇక్కడ? బాంబులు తయారు చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? బాంబులు అంటే ఏ బాంబులు? మనుషుల్ని చంపే బాంబులు కాదులే. ఏది దీపావళి బాంబులు ఉంటాయి చూసారా? ఆ బాంబులు తయారు చేశారు ఎప్పుడన్నా? నేను తయారు చేసిన. అన్ని సపరేట్గా ఇస్తారు పౌడర్స్ కదా. ఒక్కొక్క పౌడరు ఇంకొక పౌడర్ అన్నీ ఇస్తారు. వాటిని అన్నిటినీ చాలా స్మూత్గా కలపాలి. ఈ కలిపేటప్పుడు గట్టి కలిపేవాళ్ళకు అక్కడే వెళ్ళిపోతాయి. అన్నిటినీ కరెక్ట్గా దేన్ని ఇంత పాలా అని ఉంటుంది, వాటన్నిటిని వేసి స్మూత్గా కలిపి మిక్స్ చేసి దాన్ని చాలా జాగ్రత్తగా ఉండగలిగితే దాన్ని ఏమంటారంటే ఉల్లిపాయ బాంబు అంటారు. ఉన్నారా ఉల్లిపాయ బాంబు? ఆ తర్వాత చుట్టి కొట్టారనుకో ఏమవుతుంది? మంచి ఇది అవుతుంది. నేను కేవలం ఉల్లిపాయ బాంబు గురించి చెప్పాను. యాక్చువల్ బాంబులు కూడా అలాగే చేస్తారేమో, ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి చెప్పట్లేదు. సార్ అనుభవంలో ఎవరంటే చెప్పచ్చు. దాంట్లో ఉండేటటువంటి ఆ బాంబులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటికి పట్టుకుంటే ఏమీ అవ్వదు. ఒక్కొక్కటి దాన్ని ఎంత కొట్టినా కానీ ఏమీ అవ్వదు. ఒకరు ఉన్నాడంట, కుర్రోడు ఏం చేశాడంటే బాంబులు తయారు చేద్దామని చెప్పేసి అన్నీ కొనుక్కున్నాడు. మా స్కూల్ ఏజ్లో అన్నీ కొనుక్కొని అన్నీ కలపాలంటే ఏం చేశాడంటే రోట్లో వేసి కలిపాడు. ఏమైంది? రోట్లో వేసి కలిపితే ముఖం మొత్తం పేలిపోయింది. అట్లా ఒక్కొక్క దానిలో రోట్లో వేసి ఎంత దంచినా ఏం అవదు, కానీ మొత్తం కలిపి దంచేవానికి ఎట్లా ఉంటుంది? ఒక బలమైన విస్ఫోటనం తయారవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ని కలిపేవనుకో ఏంటది? కడగబడిన హృదయం, విశ్వాసం, కృతజ్ఞత, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ క్వాలిటీస్ కలిగిన హృదయము మిక్స్ చేసి ప్రార్థన చేసావనుకో బలమైనటువంటి శక్తి విడుదలవుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయేటటువంటి మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉండగా దేవుని సన్నిధిలో కనిపెట్టుచున్న మనం ఇందాక అనౌన్స్మెంట్స్లో చెప్పినట్లు 100 గంటలు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. సంఘంగా చైన్ ప్రేయర్స్గా కనిపెడుతున్నాం, ప్రార్థనలో కలుపుతూ ఉన్నాం. సో మనకున్న స్లాట్లో మనం ప్రార్థన చేసే సమయమే కాదు, మిగిలిన సమయంలో కూడా లెట్ యువర్ హార్ట్ కంటిన్యూ ఇన్ ప్రేయర్, ఇన్ థ్యాంక్స్ గివింగ్,
ఇన్ గ్రాటిట్యూడ్, ఇన్ వర్షిప్, ఇన్ సరెండర్. ఆయన ఆత్మలో మనము కొనసాగుతూనే ఉండాలి. 100 గంటల ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇవ్వబడిన ఆ సమయంలో, మీరు తీసుకున్న ఆ సమయంలో ప్రార్థన చేసి మిగిలిన సమయంలో మామూలుగా ఉండడం కాదు. ఈ చివరి గడియలలో, అనగా ఈ సంవత్సరపు చివరి గడియలు, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉండగా, లెట్ us enter the new year with the spirit of prayer, with the spirit of thanksgiving, with the spirit of faith, with the spirit of righteousness in the Holy Spirit. మనము అందులో ప్రవేశించుదాం. పరిశుద్ధాత్మలో మనం ప్రవేశించాలి, నీతి కలిగి ప్రవేశించాలి, విశ్వాసముతో ప్రవేశించాలి, కృతజ్ఞత హృదయముతో ప్రవేశించాలి. అప్పుడు మనకు నిరీక్షణతో మనము ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఈ చివరి గడియలలో, ఈ చివరి దినములలో ప్రార్థనలో కనిపెట్టుచున్నటువంటి భక్తులు ఇవి అన్నీ కలిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మన జీవితములలో అద్భుతములు చూస్తాం. సో కాబట్టి ఈ సందర్భములో నేను ఫోకస్ చేయాలనుకున్నది ఏమిటి అని అంటే, దేవుని యొక్క గొప్పతనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటది? దేవుని యొక్క గొప్పతనం. ఎప్పుడు దేవుని గొప్పతనము మనకి కనపడుతుంది అని అంటే, ఆయన చేసిన కార్యాలను చూస్తే ఆయన గొప్పతనము కనపడుతుంది. ఆయన కనపడడు కదా. ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలంటే మనకు కనపడడు ఆయన. మనం ఆయన్ని చూడలేము, ఆయన మహిమను చూడలేము. ఎవరూ సమీపింపరాని తేజస్సులో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు అతను. దేవదూతలు సైతము సమీపింపలేనటువంటి తేజస్సులో ఉన్నటువంటి వాడు. ఆ మాట అనుకోవడమే కానీ ఆ తేజస్సు ఏంటో, ఆ మహిమేంటో, ఆ గొప్పతనం ఏంటో, ఆ గాంభీరత ఏమిటో, ఆ ప్రభావం ఏమిటో మనకేమన్నా తెలుసా? జస్ట్ ఏ వర్డ్. ఆల్ ద టైమ్ రిమెంబర్, రియాలిటీ అండ్ ద వర్డ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. రియాలిటీకి వర్డ్కి చాలా గ్యాప్ ఉంటుంది. నువ్వు ఓ ప్రాంతానికి వెళ్ళావు, ఓ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం చూసి వచ్చావు, ఎలాగుందంటే చాలా బాగుంది అని అంటావు, లేకపోతే ఏదో 4 మాటలు చెప్తావు. ఆ మాటకి అక్కడ ఉన్నటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మాట విన్నప్పుడు నీకు అర్థమైనది వెళ్ళి చూసిన తర్వాత చాలా తేడా ఉంటుంది. ఇతరులు ఏదైనా చెప్తున్నప్పుడు మనం ఒక పిక్చర్ పెట్టుకుంటాం, ఒక అండర్స్టాండింగ్ పెట్టుకుంటాం. ఆ మాటను బట్టి ఆ వర్డ్లో నుంచి అండర్స్టాండింగ్లో ఒక పిక్చరు, ఒక లెవెల్ మనకు అర్థమవుతుంది. కానీ ఆ విన్నదానికి నువ్వే వెళ్ళి చూసినప్పుడు చాలా తేడా ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మంచి డెలీషియస్ ఫుడ్ తిన్నావు, బాగుంది అన్నాడు. ఆ బాగుంది అన్నమాట నీకు ఏమర్థమైంది? నువ్వు తిన్నప్పుడు ఏమర్థమవుతుంది? చాలా తేడా ఉంటుంది కదా. ఒక పదాన్ని అర్థం చేసుకున్న తర్వాత వచ్చిన అండర్స్టాండింగ్కి, నువ్వు చూచినప్పుడు వచ్చిన అండర్స్టాండింగ్కి చాలా తేడా ఉంటుంది. అలాగే దేవుడు అత్యున్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, అది మహా తేజస్సు, మహామహిమ అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈ మాటలో నీకేమర్థమైంది? లిటిల్ కదా. కానీ ఆ రియాలిటీ ఎంత ఉంటుంది? ఆ రియాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అత్యున్నతంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని వినికిడిని బట్టి మాత్రమే మనము వింటున్నాం. యోబు అంటాడు, వినికిడిని గూర్చి నిన్ను గూర్చి విన్నా నేను,
కానీ ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తున్నానయ్యా అని చెప్పేసి యోబుకి కలిగిన చిన్న దర్శనాన్ని బట్టే దేవుణ్ణి గొప్పగా స్తుతిస్తాడు. ఆ దర్శనము అనేటటువంటిది దేవుని యొక్క సంపూర్ణత ఏమీ కాదు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. వినికిడి చేత అంటే ఏదో మాట విన్నా, ఇతరులు చెప్పగా విన్నా, ఇతరులు మాట్లాడుకుంటుండగా విన్నా. ఆ వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఎలా చూశాడు? ఏం దర్శనం కలిగిందో తెలియదు, కానీ ఆ చూచినది అసలు రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉన్నది. మనము వినికిడి చేత మనము తెలుసుకున్నది దేవుని యొక్క నిజత్వము చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ మానవునికి దేవుని యొక్క గొప్పతనము తెలియపరచడానికి ఉన్నటువంటి ఒక్కటేంటంటే అది హిస్ డీడ్స్, ఆయన కార్యాలు. దేవుని యొక్క కార్యాలే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహత్యమును, గొప్పతనమును మనకు కొంతవరకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని కార్యములను గూర్చి, దేవుని యొక్క కార్యములను ధ్యానము చేయుచు ఉండగా ఆయన గొప్పతనం, ఆయన మహత్యం, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మంచితనం, ఆయన పరిశుద్ధత మనకు తెలియపరచబడతా ఉంటుంది. కాబట్టి ఈ దినములలో ద ఫస్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ దేవుడు చేసిన కార్యములను మనము మనన చేసుకొనొచ్చు. హూ గాడ్ ఈజ్ అనేటటువంటిది మనము తెలుసుకోవాలి. గాడ్ ఈజ్ ఓన్లీ నోన్ బై హిస్ డీడ్స్ టు ద హ్యూమానిటీ. ఆయన కనపడడు, కానీ ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన క్రియలను బట్టి దేవుడు మనుషులకు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. డు యు నో గాడ్ అంటే ఏం ఆన్సర్ చెప్తాం? డు యు నో గాడ్ అంటే ఏం ఆన్సర్ చెప్తాం? దేవుడు నీకు తెలుసా అంటే ఏం ఆన్సర్ చెప్తాం? విన్నా, దేవుడు ఇదంట అదంట అదంట అని. కానీ డు యు నో గాడ్ అంటే ఆయన ఎవరో నువ్వు అనుభవించావా? వినికిడిని గూర్చి దేవుడెవరో తెలుసా? కాదు, అనుభవమును గూర్చి దేవుడెవరో నీకు తెలుసా? రెండున్నాయి. కొన్నిటిని మనం అనుభవించలేము, కొన్ని వినగలుగుతాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వలన అడుగేస్తాము. ఆ అడుగు తర్వాత అనుభవంలోకి వస్తాము. క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం ఎల్లప్పుడూ కూడా విశ్వాసపు మెట్టులో నుండి అనుభవపు మెట్టులోనికి వెళ్ళకపోతే నువ్వు ఇంకను సజీవమైన క్రైస్తవుని కాలేదు. విశ్వాసము అనేది మొదటి అడుగు. ఆ తరువాత విశ్వాసముతో ఏది యాడ్ అవ్వాలి? అనుభవం యాడ్ అవ్వాలి. విశ్వాసముతో దేవుడెవరో తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ అనుభవముతో దేవుడెవరో తెలుసుకోవాలి. అర్థమైందా? డు యు నో గాడ్? దేవుడెవరో నీకు తెలుసా అని అంటే, నేను వాక్యంలో చదివా, పాస్టర్ గారు చెప్పారు, నేను ఇలాగ విన్నాను, దేవుని గురించి ఎవరో ఒక మంచి వీడియో చూశాను, ఇది కాదు.
దేవుడెవరో నీకు తెలుసా అనంటే ఆయనను ఏమనుభవించావు, ఆయన కార్యాలను ఏమి నీవు అనుభవించావు. అది అప్పుడు దెన్ యు విల్ నో హూ ఈస్, ఆయన ఎవరో అప్పుడు నీవు అర్థం చేసుకోగలుగుతావు. అందుకని అన్న, అక్షరములో నుండి అర్థమైన దానికంటే అనుభవంలో నుండి అర్థమైనది అత్యున్నతంగా ఉంటది కదా. అక్షరములో నుండి అర్థమైన దానికంటే అనుభవంలో నుండి అర్థమైనది అత్యంత మాధుర్యముగాను, అత్యంత గంభీరముగాను, అత్యంత స్పష్టముగాను ఉంటుంది. దేవుడెవరో నీకు తెలుసా? డూ యు నో గాడ్? దిస్ క్వశ్చన్, టేక్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ హార్ట్. ఈ ప్రశ్న తీసుకో. ఆ దేవుడెవరో నీకు తెలుసా? ఎలా తెలుసు? వినికిడిలోనా, లేదంటే చూడడంలోనే, ఇది వీడియోలో, లేదా ఎవరితో చెప్పినందుక, నీవు అనుభవించినందుక? అయితే మంచిది, విన్నావు, కానీ ఏమి అనుభవించావు? స్పష్టముగా మానవ జీవితంలో దేవుడు తన శక్తిని, తన మహత్యాన్ని, తన ప్రభావాన్ని అత్యధికంగా ఎవరి మధ్య చూపించాడు? ఎవరి మధ్య చూపించాడు? ఇశ్రాయేలీల మధ్య ఆయన కనపరిచిన కార్యాలు, ఇజ్రాయేలు మధ్య ఆయన చేసిన కార్యాలు ఏ జనాంగమునకు చేయలేదు, ఏ తరమునకు చేయలేదు. ఇజ్రాయేలులో ఆయన చేసిన కార్యాలు. కాబట్టి ఆ కార్యాలను ఫస్ట్ హ్యాండెడ్గా చూసినటువంటి వ్యక్తి ఎవరు? మోషే. దెన్ ఇఫ్ యు ఆస్క్ హిమ్, హీ విల్ సే హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరో నీకు తెలుసా అని అడిగితే, అప్పుడు మోషేని అడిగితే చెప్తాడు పర్ఫెక్ట్గా. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు, ఇజ్రాయేలీల్లో మోషే ద్వారా చేసినంత కార్యాలు తన ఏ జనాంగమునకును, ఏ కాలమునకును, ఎవరి మధ్యనో ఆయన చేయలేదు. కాబట్టి మోషేని అడిగితే, మోషే చెప్తే అప్పుడు బ్రహ్మాండంగా తెలుస్తుంది కదా. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక రిఫ్లెక్షన్ టైం ఉంటుంది. ఇప్పుడు దావీదు చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని అంటా ఉన్నాడు. అంటే ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్. వెనుదిరిగి దేవుడి చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకునే సమయం అది కదా. మోషే జీవితంలో కూడా వెనుదిరిగి జరిగిన కార్యాలు జ్ఞాపకం చేసుకునే సమయం ఒకటి ఉంది. మీరు పెద్దవాళ్ళని చూడండి, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయ్యేంత వరకు వాళ్ళ విధానం ఒకలాగా ఉంటుంది, రిటైర్డ్ అయిన తర్వాత వేరేలాగా ఉంటుంది. రిటైర్డ్ అయ్యేంత వరకు పెద్ద ఎవరితో మాట్లాడరు, అల్పనాలు చూసుకుంటారు, సీరియస్గా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. రిటైర్డ్ అయిపోయి 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత కలవండి, ఎవరైనా దొరుకుతారా? దొరికితే మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారు? వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జీవితం మొత్తం చెబుతారు. ఇప్పుడు ఎదుర్కొన్న వాళ్ళకి వాళ్ళ జీవితం ఏమన్నా అవసరమా? లేదు. మనం దొరికినా వాళ్ళతో ఇక వాళ్ళ చరిత్ర చెబుతానే ఉంటారు, వాళ్ళు చేసిన కార్యాలు చెబుతానే ఉంటారు, వారి యొక్క అనుభవాలు చెబుతానే ఉంటారు కదా. దట్ ఏజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాడు ఇంకా ఏజ్లో రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏ జాబు లేకపోతే ఆ టైం ఏంటంటే నెమరు వేసుకునే సమయం. అంతే అది వాళ్ళ జీవితంలో జరిగిన కార్యాలను నెమరు వేసుకునే సమయం. ఎందుకంటే పని ఏం లేదు, ఇక ఖాళీ కూర్చున్నారు. సో మోషేకి కూడా పని లేకుండా ఖాళీగా ఉన్న సమయం ఒకటి ఉన్నది. ఏంటి ఆ సమయం అని అంటే, ద్వితీయోపదేశకాండం 34లో మనం చూసాం కదా. అది దేవుడు మోయాబు మైదానం నుండి
యెరికో ఎదుట ఉన్నటువంటి పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరానికి ఎక్కాడంట మోషే. ఆ శిఖరానికి ఎక్కిన తర్వాత దేవుడు ఆ యొక్క కానాను దేశం అంతటిని కూడా ఆయనకి చూపించి, యెరికో లోయ చుట్టూ మైదానం అతనికి చూపించి, ఇదిగో ఈ నది అవతల ఉన్నటువంటిది దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకి ప్రమాణం చేసిన దేశం ఇదే అని కన్నులారా దాన్ని ఆయన చూడనిచ్చాడంట. చూడనిచ్చి ఇది దాటి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. సో మోషే వెళ్ళాడు, నెబో శిఖరానికి ఎక్కాడు. దేవుడు ఆ యొక్క కానాను దేశాన్ని చూపించాడు. ఇదిగో ఈ దేశాన్ని నేను ఈ యొక్క ప్రజలకు మీకు నేను ఇవ్వబోతానని చెప్పాడు. కానీ నువ్వు మాత్రం ఆ నది దాటి అవతలకి వెళ్ళకూడదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. మోయాబు దేశంలో మృతి పొందాడు. ఇది ఎక్కడుంది? మోయాబు మైదానం నుండి యెరికో ఎదుటికెళ్ళి సిక్కా కొండ వరకు పోయి అక్కడ నెబో శిఖరంలో అక్కడికి ఎక్కాడు. మరి మరణించింది ఎక్కడ? మోయాబు మైదానంలో. అంటే దాని అర్థం ఏంటి? మోషే కొండ మీద చనిపోయాడా, కొండ దిగొచ్చి మైదానంలో చనిపోయాడా? కొండ మీద చనిపోలా, మైదానంలో చనిపోయాడు. మైదానం అంటే ఎక్కడ? కింద. మైదానం అంటే ఇట్స్ ఎ ప్లెయిన్ ల్యాండ్. ఆ మైదానంలో చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? కొండ ఎక్కి, చాలాసార్లు సండే స్కూల్లో అనుకుంటావు, కొన్నిసార్లు నేను అలా అనుకునేవాడిని దీన్ని ధ్యానించేంత వరకు కూడా. మోషే కొండ ఎక్కి ఆ యొక్క ఏది వాగ్దాన ప్రదేశమైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తాన్ని చూపించి, అదంతా చూసి ఇక అక్కడే చనిపోయాడేమో కొండ మీద అని అనుకుంటారు. కొండ మీద చనిపోలా, ఆయన కొండెక్కాడు. దేవుని మాటను బట్టి మోయాబు మైదానంలో చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? కొండ దిగొచ్చి మైదానంలో చనిపోయాడు. సో ఎప్పుడు చనిపోయాడు? కొండెక్కి దిగొచ్చిన తర్వాత ఇక తన గుడారంలో ఉండి కూర్చొని చనిపోయే లోపు దిస్ ఈజ్ ద టైం ఫర్ ద రిఫ్లెక్షన్ ఫర్ హిస్ లైఫ్ కదా. ఇంకేం లేదు, పని చేయడానికి ఏం లేదు, అయిపోయింది. ఇక నువ్వు చేసేది లేదు, నువ్వు వెళ్ళేది లేదు, ఇక్కడ నుంచి నువ్వు దాటేది లేదని చెప్పాడు దేవుడు మోషేకి కదా. చెప్పిన తర్వాత ఇక అక్కడ మైదానంలోనికి ఆ యొక్క మోయాబు మైదానంలోనికి వచ్చి తన డేరాలో కూర్చొని అక్కడ పడుకొని ఇక తన పని ఏంటి? దేవుడు ఇంతవరకు చేసే కార్యాలను గుర్తు చేసుకోవడమే ఆయన పని కదా. ఏ మనుష్యుని ఎదుట చేయని కార్యాలు మోషే ఎదుట దేవుడు చేశాడు. ఏ మనుష్యుని ఎదుట చూపించని శక్తి దేవుని మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగంలో ఆయన చూపించినాడు. ఆయన చేసిన కార్యాలను చూసి అనేక జనులు, రాజ్యముల యొక్క గుండెలో కరిగిపోయినాయి. అలాంటి కార్యాలు చూసిన మోషే ఆ రిఫ్లెక్షన్ టైంలో దేవుడి చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఏమంటాడు? ఏమి దేవుడు అయ్యా నువ్వు, వాట్ ఏ గాడ్ యు ఆర్. అంతే కదా. నీకు ఎవరు సాటి లేరు నాయన, నీ వంటి వాడు లేడు, రాడు, రాబోడు, నీకు సాటే లేరు ప్రభువా. ఏమి దేవుడు అయ్యా నువ్వు. The only one human being that can glorify God by reflecting who he is Moses కదా. జ్ఞాపకం చేసుకొని ఏమి దేవుడు అయ్యా. జ్ఞాపకం చేసుకుంటా ఉంటే తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఫస్ట్ మోషే కనిపించేది ఏమనిపిస్తుంది? చచ్చిపోవలసిన నేను
ఎప్పుడో మరణించాల్సింది నేను, నన్ను కాపాడావు, ఫరో దగ్గర నుంచి కాపాడావు. 2 సార్లు ఫరో చేతిలో నుంచి కాపాడాడు. పసివాడిగా ఉన్నప్పుడు కాపాడాడు, తరువాత పెద్ద అయిన తర్వాత ఐగుప్తీయుల్ని చంపినప్పుడు అప్పుడు కాపాడినాడు. నేనెప్పుడో చనిపోవలసిన వాడిని. మరణము నన్ను 2 సార్లు ఎదుర్కొంది. ఆ మరణము నేను ఎదుర్కొన్నప్పటికీ దాని నుంచి నాకు బయటికి లాగి ఆ తర్వాత నీవెవరో చూపించావు ప్రభా. నాకు నీవు లేకపోతే నాకు బ్రతుకు లేదు కదా. ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్నిసార్లు గడిచిన సంవత్సరంలో మరణం యొక్క అంచులు చూసొచ్చావు. మరణం నుండి తప్పించగలిగిన దేవుడు, ఏకైక దేవుడు, జీవమునకు అధిపతి మాత్రమే. ఎవరూ తప్పించలేరు. జీవమునకు అధిపతి. ఎన్నిసార్లు మరణపు అంచులకు వెళ్ళిపోయావు నీ జీవితంలో, మరలా వచ్చాడు. మోషే అయితే నా మరణం నుండి నన్ను తప్పించావయ్యా అంటారు కదా. ఆ తరువాత మోషే జీవితంలో ఏమైనా నువ్వు వెళ్ళు, ఇజ్రాయేలుని విడిపించడానికి నేను నిన్ను నాయకుడిగా ఏర్పరచుకున్నా అని అంటే, అయ్యో నేను వెళ్ళలే, నన్ను ఉనికిపోతావు అన్నాడు. నేను మాట మాంద్యం గలవాడని అని అంటున్నాడు. నేను నత్తోడిని, నాకు మాట్లాడడం సరిగా రాదు అంటున్నాడు. మరణము, మరణ భయము తనని ఎంతగా కృంగతీసిందంటే, ఒకప్పుడు మోషే యుద్ధశూరుడు, ఒకప్పుడు మోషే బలవంతుడు, ఒకప్పుడు మోషే చేత్తోనే ఒకని చంపివేసినటువంటి బలమైన వాడు, ప్రిన్స్ కదా. మరణ భయము ఎంతగా తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన యొక్క కాన్ఫిడెన్స్ని ఎంతగా జీరో చేసేసింది. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొన్న కష్టాలు, మన జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యలు ఏం చేస్తాయంటే మన సామర్థ్యం మొత్తాన్ని పిండి పడేసి ఇంకా వేస్ట్ నేనేమో అనేటట్లు చేస్తాయి కదా. జీరోకి వెళ్ళిపోయాడు, ఏమి సామర్థ్యం లేనివాడిగా అయిపోయాడు. అంత బాగున్నప్పుడు చూసి, వెన్ యు ఆర్ యంగ్, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు, నువ్వు చక్కగా మంచిగా ఉన్నప్పుడు నీ జ్ఞానం ఎంత ఉండేది, నీ సామర్థ్యం ఎంత ఉండేది, నీ చురుకుదనం ఎంత ఉండేది, నీ ఎఫిషియెంటీ ఎంత ఉండేది. ఆ తర్వాత కొన్ని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, లైఫ్లో కొన్ని విషయాలను ఎదుర్కొన్న తర్వాత చెప్తాడు, నాకేం రాదు, నాకేం చేత కాదు, నా వల్ల ఏం జరగదు, నేను ఎందుకు వేస్ట్ అంటాం. అవునా అవునా కదా. కానీ ఆ స్థితి నుంచి మరలా తిరిగి లేవనెత్తినవాడు దేవుడు. కృంగిపోయిన తన జీవితాన్ని, జీరోకి వెళ్ళిపోయిన తన పరిస్థితిని, కాన్ఫిడెన్స్ కంప్లీట్గా అట్టడుగుకి వెళ్ళిపోయినటువంటి తన స్థితిని రాజులు సహితం అతని ఎదుట వణికే పరిస్థితికి లేవనెత్తినాడు. అనేక రాజ్యులు, అన్య రాజ్యములు, దేశములకు మోషే ఒక దేవుడు లాంటి వాడైపోయాడంట. కృంగిన జీవితాన్ని, పూర్తిగా నిరసించినటువంటి పరిస్థితిని, కుప్పకూలినటువంటి ఆ కాన్ఫిడెన్స్ని, తన జీవితంలో ఇంక నేను ఎందుకు పనికిరాను, ఒకప్పుడు ప్రిన్స్గా ఉన్నటువంటి వాడు కేవలం ఇదిగో ఈ గొర్రెలు మేపితే చాలు, ఎంతకంటే నా బ్రతుకు ఇంకేం అవసరం లేదు, ఇది కూడా ఎక్కువే నాకు అనుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బ్రతుకుని దేవుడు మరలా ఎంతగా తిరిగి లేవనెత్తగలిగినాడు. ద గాడ్ హూ కెన్ రైజ్ యూ అగైన్, హూ రైజ్డ్ మోసెస్,
మోషేని తిరిగి లేవనెత్తినటువంటి వాడు, మోషేకి తిరిగి శక్తినిచ్చిన వాడు, మోషేకి తిరిగి ఘనతనిచ్చిన వాడు, మోషేని తిరిగి బలపరిచిన వాడు, కృంగిన స్థితిలో నుండి లేపి శిఖరముపై నిలవబెట్టినటువంటి దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నిన్ను కూడా లేవనెత్తగలడు. ఎట్లాంటి స్థాయి నుండి ఎంత కిందకి డిప్రెస్డ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు, మరలా ఎలాంటి స్థితికి లేపాడు. మన లైఫ్లో కూడా ఏమో అనుకున్నా, ఏదో చేద్దాం అనుకున్నా, ఉడుకు రక్తంలో ఏదేదో ఊహించుకున్నా, అంతా అయిపోయింది, ఇంకేం లేదేక. నడవని అట్లా నడిచింది, అట్లా నడవని, ప్రాణం ఉంది, బతుకుతున్నాం, ఇది పోయేంత వరకు ఎట్టొకట కొట్టుకొద్దాం. అదే నా ఆలోచన. మోషేని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తగలడు. మోషేకి నిరీక్షణ ఇచ్చిన దేవుడు నీకు నిరీక్షణ ఇవ్వగలడు. మోషేని తిరిగి లేవనెత్తి బలపరిచి శక్తినిచ్చి వాడుకున్న దేవుడు నిన్ను వాడుకొనగలడు. వాట్ ఏ మైటీ గాడ్ హూ కెన్ రిస్టోర్ ద పీపుల్. దేవుడు ఎంతగా పతనమైన, నిరసించిన, కృంగిపోయిన జీవితాలను ఎంతగా తిరిగి కట్టగలడు. మోషే అద్భుతమైన ఎగ్జాంపుల్ కదా. వాట్ ఏ గాడ్ హి ఈస్. అంతేకాదు, సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు శత్రువు తరుముతూ ఉండగా వెనక శత్రువులు, ముందు సముద్రం, పక్కనేమో జనాలు సూటిపోటు మాటలు. వెనక ముందే కాదు, పక్కన కూడా, పక్కలో బల్లెంలాగా వీళ్ళ మాటలు, చుట్టూ వీళ్ళ మాటలు. వెనకాలేమో శత్రువులు, ముందేమో సముద్రం. ఎటూ చూడలేని పరిస్థితి. ఏం చేశాడు? ముందు చూడటానికి లేదు, భయమే. వెనక చూడటానికి లేదు, భయమే. పక్కన చూడటానికి లేదు, వీళ్ళ యొక్క మాటలే. ఒకే ఒక్కటి ఉంది, పైకి చూశాడు. when there is no way, there is one way you can see to God. ముందుకెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, పక్కకి వెళ్ళలేను, ఎటు వెళ్ళలేను, నాకు దారే లేదు అనుకున్నప్పుడు ఒక్క దారి ఉంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. కొండల తట్టు కన్నులెత్తుట నేర్చుకున్నట్లయితే, ఆకాశము తట్టు కన్నులెత్తుట నేర్చుకున్నట్లయితే, దేవుడు ముందు వెనక చుట్టుపక్కల ఏ దారి లేకుండా ఇరుక్కుపోయాము, ఇంకా దొరికిపోయాము, అడ్డంగా బుక్ అయిపోయాము, ఇంకా దారి లేదన్న సమయంలో కూడా నీవు కొండల తట్టు కన్నులేస్తే, ఆకాశము తట్టు కన్నులెత్తితే, సముద్రమును పాయలు చేసిన వాడు నీ జీవితంలో పరిస్థితులను పాయలు చేసి మార్గాలను ఏర్పరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. వాట్ ఏ గాడ్ ఈస్ కదా. అలాంటి పరిస్థితులు మనకి ఎన్నొచ్చినా ల్యాండ్ లాక్ అంటాం, కరెక్ట్గా లాక్ చెక్ అంటాం కదా, చెస్ ఆడతాం. ఇటు వెళ్ళటానికి లేదు, అటు వెళ్ళటానికి లేదు, అటు వెళ్ళటం లేదు, ఫైనల్ చెక్ పెడతాం. చెక్ అయిపోయింది అక్కడ. కానీ ఏ పవర్ఫుల్ వే ఒకటి ఉంది, అది చీల్చుకొని వెళ్ళిపోతుంది. అది దేవుని యొక్క శక్తి. ఏ మోషే జీవితంలో ఏ దారి లేనప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడు, మోషే జీవితంలో సముద్రమును పాయలు చేసిన దేవుడు నీ జీవితంలో నాకు ఎటు మార్గం కనపట్లా, ఎటు దారి కనపట్లా, ఎటు చూసినా నాకు ఏమీ లేదు అన్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తు, కొండల తట్టు కన్నులెత్తు. దేవుని యొక్క శక్తి సముద్రమును పాయలు చేసి నిన్ను ఆ పరిస్థితుల నుండి దాటించి స్వేచ్ఛలోనికి తీసుకుని వస్తుంది, విడుదలలోనికి తీసుకుని వస్తుంది. ఆ తరువాత ఏమైంది? తినటానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు.
తినటానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. సరే లేవు, ఎటన్నా వెళ్ళి తెచ్చుకున్నామా, ఏదన్నా తయారు చేసుకున్నామంటే రిసోర్సెస్ లేవు. ఏ రిసోర్సు లేనప్పుడు దేవుడు ఆకాశపు వాకిలిని విప్పి మన్నా కురిపించాడు. రాయిని బద్దలు కొట్టి నీటిని పారజేశాడు. జీరో రిసోర్సెస్లో నుంచి సోర్స్ ఇవ్వగలిగినటువంటి ఓన్లీ క్యాపబుల్ గాడ్. జీరో రిసోర్సెస్లో నుంచి కూడా ఆ దేవుడు కార్యాలు చేయగలిగిన దేవుడు. హౌ అంటే బికాస్ ఈజ్ ద క్రియేటర్. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ కదా. క్రియేషన్ చేయడానికి రిసోర్సెస్ ఏముంది? ఏమీ లేదు. అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ కదా. అందుకనే నథింగ్ లో నుంచి ఎవ్రీథింగ్ తీసుకుని రాగలిగిన వాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో జీరో రిసోర్సెస్ అయినప్పుడు, అవకాశాలు జీరోకి వెళ్ళిపోయినప్పుడు, మార్గాలు జీరోకి వెళ్ళిపోయినప్పుడు, నీ సామర్థ్యం జీరోకి వెళ్ళిపోయినప్పుడు, అసలు ఏది సోర్స్ లేనప్పుడు ఆయన సోర్స్ని క్రియేట్ చేయగలడు, అబండెన్స్ని ఇవ్వగలడు. ఒకరోజు కాదు, 40 సంవత్సరాలు ఎక్కడా కొరత మళ్ళా లేకుండా ఇచ్చేశాడు. ఆయన కొంచెం కొంచెం కాదు, జీరో రిసోర్సెస్ నుంచి కొరతే లేని అబండెన్స్లోనికి దేవుడు తీసుకుని రాగలిగిన ఏకైక శక్తివంతుడు క్రియేటర్. ఎందుకంటే అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. దేవుడు శూన్యములో నుంచి సమస్తం చేశాడు, ఏది లేకుండా ఇంత చేశాడు అని వినికిడిలో ఉన్నాడు మోషే. కానీ ఇప్పుడు అనుభవంలో చూస్తున్నాడు, ఎక్కడా ఏమీ లేదు. ఆకాశాన్ని తిప్పి మన్నా కనిపించాడు. అసలు ఏ నది లేదు, ఏమీ లేదు, మార్గమే లేదు, బావులే లేవు. బండ బద్దలు కొట్టి బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది, ఏది లేకపోయినా కానీ నువ్వు ఏదైనా చేయగలవు ప్రభువా. ఏది లేని సమయంలో సహితము ఏదైనా చేయగలిగిన సామర్థ్యుడు నీవు. ఏమి దేవుడు నాయనా నువ్వు కదా. అప్పుడు నమ్మొచ్చు, గాడ్ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అని. అనుభవంలో నుంచి చూశాడు దేవుడు ఏమి చేయగలడు అని. అంతేకాదు, ఆయన కృప చూశాడు. ఆయన కృప ఏంటి ఆయన కృప? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు సమీపమునకు వచ్చాడు. సమీపానికి వచ్చి వాళ్ళ మధ్య టెంట్ వేసుకొని ఉన్నాడు కదా. టెంట్ వేసుకొని ఉన్నాడు. టెంట్ ఏంటి? ప్రత్యక్ష గుడారం. నేను మీ మధ్యకి వచ్చి మీ మధ్య నేను టెంట్ వేసుకొని ఉంటా అన్నాడు అనమాట దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు ఇజ్రాయేలు పాలెములోనికి వచ్చి ఆ పాలెం మధ్యలో టెంట్ వేసుకొని ఉన్నాడు. ఆయన సన్నిధి ఆ పాలెములో ఉన్నది, ఆ ప్రత్యక్షపు గుడారములో నిలిచి ఉన్నది. ఎంతగా ప్రేమించినాడు, ఎంతగా తగ్గించుకున్నాడు తన్ను తాను ప్రేమ కొరకు, తను ప్రేమించిన ప్రజల యొక్క సహవాసం కొరకు, వారితో కలిసి జీవించాలి అన్న హృదయం. God's heart is always wants to live with you and live among you. మనుషుని సృష్టించినప్పుడు మనుషులతో రోజు గడిపాడు కదా. That's the desire of God. He wants to live with you and he wants to live among you కదా. ఆశతో దేవదూతలను దేవుడు సృష్టించిన తర్వాత దూతలతో రోజు కలుసుకొని కొంచెం సమయం ప్రశాంతంగా ఒంటరిగా గడుపుతామని దేవదూతలతో అనుకున్నాడు లేదో నాకు తెలియదు. కానీ అవ్వాదామును సృష్టించిన తర్వాత ప్రతిదినము ఒంటరిగా వారితో సమయం గడపాలని ఆశపడ్డాడు.
దేవుడికి కోరికలు ఉంటాయా? దేవుడికి కోరికలు ఉంటాయా? Has he had one desire to have a fellowship with you? నీ ప్రేమ, ఆ సహవాసం కావాలన్న కోరిక, ఆశ దేవునికి ఉంది. సర్వమును సృష్టించిన దేవుడు సృష్టి అంతా కూడా ఆయనకు తృప్తినివ్వలేదు. మనుషుని చేసుకునేంత వరకు చేసుకొని తన కన్యకగా చేసుకున్నాడు. ఆదామును సృష్టించిన తర్వాత సృష్టి అంతటిని చూశాడంట. సృష్టి అంతటిని చూసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహకారం ఎక్కడా కనబడలేదని అవ్వం చేశాడంట. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ నాట్ ద స్టోరీ ఆఫ్ ఆడమ్. దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తరువాత దేవుడు స్నేహము చేయడానికి, దేవుడు సహవాసము చేయడానికి పరలోకములోను సర్వ సృష్టిలోను ఎవరూ కనపడలేదు, ఎవరు సారపడలేదు. కాబట్టి దేవుడు తన పోలికలో మనుషుని చేసుకున్నాడు, తనకు వధువుగా చేసుకున్నాడు. ఆదాము చేసిన తర్వాత సృష్టి అంతటిని చూసి ఎవరు సాటి అని సహకారం లేదని అవ్వం చేశాడంటే ఇది ఆదాం స్టోరీ అనుకుంటున్నారా? దిస్ ఇస్ ద జీసస్ స్టోరీ. నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అని ఎలాగ జీసస్ ఆ ఫామ్ వచ్చిందో, ఆ తర్వాత జీసస్ ద్వారా సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత సృష్టిలో ఏది కూడా యేసుతో సహవాసానికి సరిపడలేదు. ఆశతో, కోరికతో యేసయ్యకి సాటి అయిన సహకారిగా సింహాసనము దగ్గర ఆయనతో పాటు నిత్యము కూర్చుండి సమస్తాన్ని ఏలడానికి సాటి అయిన సహకారము కొరకు తన పోలిక చొప్పున మనుషుని సృష్టించుకున్నాడు. ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవునికున్న కోరిక ఏంటో తెలుసా? నీతో సహవాసం చేయాలని. సమస్తమునకు అధిపతి దేవునికి ఒక్క కోరిక ఉన్నది, నీతో గడపాలని. సమస్తమునకు అధిపతి అయినటువంటి, సమస్తమును సృష్టించిన వాడటువంటి, సమస్తమును నిర్వహించినటువంటి వానికి ఒక్క కోరిక ఉన్నది, నీతో గడపాలని, నీతో ఉండాలని, నీ మధ్య ఉండాలని. ఇజ్రాయేల్ దగ్గర అయితే సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు వారి మధ్యకొచ్చి నివసించాడు. యేసయ్య ద్వారా అయితే మన మధ్యకొచ్చి కాదు, మనలోకొచ్చి ఉండాలనుకుంటున్నాడు. ఎంతగా నిన్ను కోరుకుంటున్నాడు. హౌ హీఈస్ డిజైరింగ్ యువర్ ఫెలోషిప్, హౌ హీఈస్ డిజైరింగ్ యువర్ లవ్. మన ఇంటిమసీని ఆయన ఎంతగా యాంటిసిపేట్ చేస్తా ఉన్నాడు కదా. Do you realize it? Do you recognize it? Do you accept it? This is గంభీరమైన విషయం కదా. సమస్తమును సృష్టించిన వాడికి ఒక కోరిక ఎన్నో రోజులుగా ఉంది. ఆయన అడుగుతున్నాడు, నీ హృదయం ఇవ్వు, నీ హృదయము నాకు ఇవ్వు, నీ హృదయంలో నేను ఉంటాను అంటే ఆయన కోరికను మనం నెరవేరుస్తున్నామా? ఆయన ఆశను మనం తీరుస్తున్నామా? He wants your love, he wants your heart, he wants your life. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి ఏమీ అవసరం లేదు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! దానికోసం తన ప్రాణాన్నే ఇవ్వడానికి సిద్ధపడిన ప్రేమ. ఎంత గొప్ప దేవుడు! మోషే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ, ఆ గొప్పతనం,
ఆ శక్తి, ఆ మహిమ అదంతా జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాడు. మోషేకి తన జీవితంలో దేవుణ్ణి ఘనపరచడానికి అనుభవాలు ఉన్నాయి. దేవుణ్ణి ఘనపరచడానికి నీ జీవితంలో అనుభవాలు ఏమున్నాయి? ఆ అనుభవాలను నెమర వేసుకొని, బా ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత శక్తి కలిగిన దేవుడవయ్యా, ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా, నేను నిన్ను కాదని నేను వెళ్ళిపోతుంటే ఇంకా పిచ్చి ప్రేమతో నా కోసం ఇంకా ఎదురు చూస్తున్నా ప్రేమ కలిగిన దేవుడవయ్యా. కొంతమందికి పిచ్చి ప్రేమ అంటది కదా, వేరే వాళ్ళు వద్దన్నా కాదన్నా అవమానించినా తిట్టినా ఏం చేసినా ఇంకా వాళ్ళు వెనకాలే పడుతుంటారు కదా. ఏందిరా పిచ్చి ప్రేమ, ఇంకా వాళ్ళ వెనక ఎందుకు పడతారు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు? కానీ యేసయ్య ఎంతకాలంగానే ఎంత పడుతున్నాడు, దేవుని ఆత్మ ఎంతకాలంగా పెడుతుంది. పిచ్చి ప్రేమ. అంతగా నిన్ను ప్రేమించాడు, అంతగా నిన్ను కోరుకుంటున్నాడు, అంతగా నిన్ను ఆశపడ్డాడు, అంతగా నీతో ఉండాలనుకుంటున్నాడు. ఆ ప్రేమన నిర్లక్ష్యం పరిచేది, ఆ ప్రేమన ప్రక్కన పెట్టేది, ఆ ప్రేమన తృణీకరించి క్షణికమైన ప్రేమల వెనక పరిగెత్తేది, క్షణికమైన వాటి వెనక పరిగెత్తేది, అశాశ్వతమైనటువంటి వాటి వెనక పరిగెడుతున్నావు. దానిని ప్రక్కన పెట్టా, దానిని పనంగా పెట్టా, దానిని నిర్లక్ష్యపరిచా. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు, ఎంత మహత్యం గలవాడు, ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడు, నిన్ను ఎంతగా కోరుకుంటున్నాడు. ఆయనకి మన హృదయం ఇద్దామా? ఎనఫ్ లార్డ్, I want to surrender myself to you. గడిచిన దినములలో నీ కాపుదల చూపించావు, నీ శక్తి చూపించావు, నీ యొక్క సదుపాయాలు, నీ సంరక్షణ చూపించావు. ఎన్ని విధములుగా నీ గుణములను, నీ మంచితనము అంతటినీ మాకు చూపించావు. నీ ప్రేమను చూపించావు, నీ దీర్ఘశాంతమును చూపించావు. కానీ తగినంతగా కనపరచలేదు, తగినంతగా లోబడలేదు, తగినంతగా ప్రేమించలేదు. క్షమించయ్యా. ఇంతగా నన్ను ప్రేమించిన ప్రేమ, ఇంతగా నన్ను కోరుకున్న ప్రేమ, ఇంతగా నాకు సహాయం చేసిన ప్రేమ, ఇంతగా నన్ను కాపాడిన ప్రేమ, ఇంతగా నా కొరకు బలి అయిన ప్రేమ, ఇంతగా నన్ను కోరుకుంటున్న ప్రేమ, ఇంతగా నన్ను వెంటాడుతున్న ప్రేమ నాకు కావాలి. ఐ యామ్ హియర్ లార్డ్. నేను ఇక్కడ ఉన్నానయ్యా. నీ హస్తానికి, నీ ఒడిలోనికి, నీ కౌగిటిలోనికి నేను వస్తానయ్యా అని ఆయనకు అప్పగించుకుందామా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని రిఫ్లెక్ట్ చేసుకుంటే ఆ ప్రేమకు ఏమి చేస్తా? ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, ఇంత గొప్ప, ఇంత మంచి, ఇంత ఉన్నత ప్రేమను ప్రక్కన పెట్టి వ్యర్థమైన క్షణికమైన ప్రేమల వెనక, వస్తువుల వెనక, మనుష్యుల వెనక, శరీరము వెనక పరిగెత్తిన క్షమించయ్యా. I have seen your love and I want your love and I am giving my love, Lord. Accept, Lord. Oh దేవా, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో, నీ ప్రేమ ఎంత శక్తి కలిగినదో,
నీ ప్రేమ ఎంత విలువైనదో, నీ ప్రేమ ఎంత త్యాగపూరితమైనదో, నీ ప్రేమ ఎంతగా నా కొరకు కొమ్మరించుచున్నావు. అయ్యా, కనపరిచిన దేవా నీకు వందనాలు. ఇదిగో నాయనా, నా హృదయాన్ని, నా ప్రేమను నీకు ఇస్తాను ప్రభా, స్వీకరించుము నాయనా, కృపనీయమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.